కొద్ది రోజుల నుండి గోపవరం వైస్ ప్రెసిడెంట్ దాని గురించి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి అన్న గారు పదే పదే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్న ప్రసాద్ రెడ్డి అన్న, నీ ఉనికిడి కోసం ఆరాటపడుతున్నావే తప్ప గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, రిజిస్ట్రేషన్ శాఖ అయితేనేమి నీ కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఎక్కడే కానీ ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలన్నా, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తేనే పనులు అవుతున్నాయి. అలా పెట్టుకొని నీ కబందాస్తాలతో ప్రొద్దుటూరుని పెట్టుకొని ఈరోజు పెద్ద ఆయన అంటావు, నువ్వు విమర్శిస్తున్నావు ఏదో జరిగిందని చెప్పి. అసలు అవసరమా ఇది? వైస్ ప్రెసిడెంట్ అవసరమా? నీ ఉనికిడి కోసం, కేవలం ఉనికిడి కోసమే నువ్వు చేస్తున్నటువంటి పని. కానీ నేను చెప్తున్నాను, గతంలో ఏదో ఇప్పుడు పెద్ద ఆయన అరాచకం చేసినాడని చెప్పి నువ్వు అంతా వీడియోలు చూపిస్తున్నావు. గతంలో మీడియా సోదరులను ఏమన్నావునా, ఒకరిని ఊడిపించావు, ఒకరిని కారు కింద వేసి తొక్కిస్తానని చెప్పి మీ వాళ్ళందరూ అన్నారు. మీడియా సోదరులు మాట్లాడాలన్నా కూడా భయపడతా ఉన్నారు అప్పట్లో. అలాగే సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, బీసీ క్యాండిడేట్, అతను బీసీ రమేష్ యాదవ్ అంటే ఎమ్మెల్సీ అంటే ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటిది. ప్రొద్దుటూరులో ప్రోటోకాలే లేకుండా చేసేసినావు ఆయన, అతన్ని ఊర్లోనే లేకుండా అతని ఇంటి మీదకి పోయి రాళ్ళు లేపించావు. అప్పుడు ఏమన్నా కేసు పెట్టించావా? కేసు ఏమన్నా జరిగిందా చెప్పు. అలాగే దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి కేవలం కటౌట్లో ఫోటో పెట్టలేదని చెప్పి అతన్ని కొట్టిస్తావు. అయినా కూడా సరే ఏదో జరిగిపోయిందని. గతంలో ఎక్సైజ్ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇది చూడండి, ఒక ఎస్పీ గారిని ఏమంటాడు చూడండి. చెప్పమనండి. నువ్వు అంటావు ఒక ఎస్పీ గారిని వాళ్ళమ్మ మొగుడు వచ్చి చెప్పని అంటావు. ఎంత ఘోరమునా నువ్వు చేసే ఒకటి న్యాయము, వేరే వాళ్ళు చేసే అన్యాయమా? అసలు ఏందన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. కావున రాఘవ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నీ తరఫున, గతంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, దిగిపోయినాడు, దింపినావు. అది ఎన్ని డబ్బులు ఏం జరిగినాయో, ఏం కథ జరిగినాయో మాకేమైతే తెలియదు. మొత్తం లాలుచి పడి ఆ డబ్బుల మీద వ్యామోహంతోనే నువ్వు దింపింది. దానికోసమే మళ్ళా ఎక్కించా అనేది నీ ఉనికిడి కోసం అతను ఎక్కించి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నావు. ఆ రాఘవ నా కాడికి వచ్చి పదే పదే చాలా సార్లు బాధపడినాడు నీ గురించి చెప్పి. అయినా అది నాకు అనవసరం. అట్లాగే నువ్వు వస్తాం మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ, 20 వార్డు నెంబర్లు ఉన్నటువంటి పంచాయతీ. 20 వార్డు నెంబర్లకు నేను కష్టపడి, నేను ఖర్చులు పెట్టుకొని 17 వార్డు నెంబర్లు గెలిపించుకున్నా. 17 వార్డు నెంబర్లను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నటువంటి ఏకైక వాళ్ళం మేము. అలాంటిది నువ్వు గడిచి ఒక 5 నెలలు 6 నెలలు సజావుగా పంచాయతీ జరిపించావు. మరి నీకు ఏం మనసులో పడిందో ఏం కథో. ఒక్కొక్క వార్డు నెంబర్ను 8 లక్షలు ఇచ్చి కొన్నావు. ఆ 8 లక్షల డబ్బు ఎవరిదో తెలుసా? ఆటో నగర్లో ఉన్నటువంటి కొత్త ఆటో నగర్లో ఉన్నటువంటి వారిది. ఆ డబ్బు తీసుకొని వచ్చి నన్ను వాళ్ళని కొన్నావు. అది నీకు న్యాయమేనా? 13 మందిని కొన్నావు. ఏం చేసుకున్నాను? ఏం చేసుకోలేదు. అలాంటిది నువ్వు చేసి ప్రతి ఒక్క పని నువ్వు చేస్తూ ఎదుటి వాళ్ళను మాటలతో చెప్పాలని అంటే మాటలు ఎంతవరకు వింటారన్నా? విని 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 ప్రొద్దుటూరు ప్రజలు వేసారిపోయినారు. అవునా? ఇవన్నీ మంచిది కాదు. ఏదో అనుకుంటున్నావు, ఏమో ఇది లేని ఏమీ కాదు. అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇట్లా చెప్తే చూపిస్తే కాదు, సీరియళ్ళు ఉన్నాయన్నా, సీరియళ్ళు ఉన్నాయి. అవునా? నువ్వు ఇకనైనా ప్రొద్దుటూరు ప్రజలకు ఏదో మంచి చేసి బాగుండాలని చెప్పి, ఆవేశం మంచిది కాదు. నువ్వు ఆలోచన ఉంది, ఆలోచన మంచిగా ఉపయోగించి ప్రజల కోసం పాటుపడు. ఏదో అంటున్నావు, బచ్చల పుల్లయ్యను నోట్ చేసుకున్నా, వాళ్ళ కొడుకును నోట్ చేసుకున్నా, కొండారెడ్డిని నోట్ చేసుకున్నా, పెద్ద ఆయనను నోట్ చేసుకున్నా అన్నావు.
వీళ్ళందరం కలిసి అందరూ నిన్ను నోట్ చేసుకునే టైం ఉంది కదా, నిన్ను చేసుకోలేరా? అందరూ నిన్ను నోట్ చేసుకోలేరా? ఇప్పుడు అందరూ ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరూ నిన్ను నోట్ చేసుకునే కదా ఇంటికి పంపించి ఇంట్లో కూర్చోబెట్టినారు కదా. ఇంట్లో కూర్చోబెట్టినారా లేదా? నీది నడుస్తాంది లేని నీ ఇష్టానుసారం ఏ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏ పోలీసు వాళ్ళతో మాట్లాడాలన్నా భయపడతా ఉన్నారు అందరూ. అలాంటి భయభ్రాంతులను సృష్టించి చేసి కాలం గడిపినావు. అలాంటి ప్రజలు తెలివైన వాళ్ళు, మంచి తెలివైన వాళ్ళు, ఎవరినైతే ఉంచాలా ఎవరినైతే తీసేసేయాలా అని చెప్పి కరెక్ట్గా చెప్పి చేసి ఇంట్లో కూర్చోబెట్టినారు. నువ్వేదో అంటున్నావు, గతంలో అన్నావు నేను ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఉంటా, నా తర్వాత నా కొడుకు ఉంటాడని చెప్పి ప్రగల్భాలు పలికినావు. ఏది శాశ్వతంనా? ఏది శాశ్వతం చెప్పు? ఏది శాశ్వతం కాదు. రాజులు రాజ్యాలు అటాటి వినాయి, ఏమి కాదు. నువ్వు ఏదో ఇంటికాడ కూర్చున్నావు, ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఏదన్నా చూసుకొని చేసుకో. అనవసరమైన దాన్ని పెట్టి ఒక పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దానికోసం ఇంత హంగామా చేస్తున్నావు. ఇది మంచిది కాదన్నా. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా డైరెక్టురా మాట్లాడు. చూడి, ఏదో ఆవేశపడుతున్నావు, వీళ్ళందరినీ నోట్ చేసుకున్నా, వీళ్ళందరినీ ఏదో చేస్తాను, నాకు టైం వస్తుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను. ఏడవుతావన్నా? ఎమ్మెల్యే అయినప్పుడు చూద్దాంలేనా, కానీ లేనా చూద్దాం ఏమవుతారో, ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఎవరికైతే అవుతారో. ఇంకా 4 ఏళ్ళు పైన ఉంది, 4 సంవత్సరాల పైన ఉంది. ఇప్పుడే ఆరాట పడుతున్నావే, ఇవన్నీ ఏం కుదరవు. ఖచ్చితంగా ఇకనైనా నీ ఆవేశం ప్రజల మీద పెట్టి మంచిగా చూసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే అన్నా. ప్రసాద్ రెడ్డి అన్న, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఏమైందన్నా? నువ్వు భంగపాటు పడలేదా? 13వ వార్డుకు ఎంతమందిని పోలీసు వాళ్ళని పెట్టావు? అధికార పార్టీలో ఉన్నప్పుడు దాదాపు 300 మందిని పోలీసు వాళ్ళని పెట్టావు. 4 5 మందినో డిఎస్పీలను పెట్టావు. సిఐలు ఎంతమందో తెలియదు, ఎస్ఐలు ఎంతమందినో తెలియదు. ఒక్క వార్డు నెంబర్కు అంతమందిని పోలీసు వాళ్ళని పెట్టించి నడిపించావు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు. ఏం చేసుకున్నావన్నా చెప్పున్నా? 2 వైస్ చైర్మన్లు వచ్చినారు, ఒక ఎంపీపీ వచ్చినాడు. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబం అంతా వచ్చి పడింది అక్కడ. ఒక 1050 ఓట్లకు అక్కడ జరిగింది. 900 చిల్లర ఓట్లు పోలేదాయి. 50 ఓట్లు, దాదాపు 49 ఓట్లకు మెజార్టీతో గెలిచాన్నా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినావు. ఏం చేసుకున్నావు? ఆ రోజే నువ్వు ఓడిపోయినావున్నా. ఆ రోజే నేను ప్రజలు తిరస్కరించినారు. అలాంటిది ఏదో చేసుకొని ఏదో నీ ఉనికిడి కోసము గంభీరంగా మాట్లాడితే పని అవుతుంది అనుకుంటున్నావేమో. అవన్నీ ఏం కావన్నా. గతంలో ఓడిపోతానే చెప్పినావు, నేను 1 సంవత్సరం బయటికి రాను, ప్రెస్ మీట్లకు రాను, అది రాను ఇది రాను అని చెప్పినావు. రా, వచ్చి ప్రజల కోసం రా, మాట్లాడు, మంచి పనులు చెయ్యి. నిన్ను ఇంట్లో ఎవరు కూర్చోమని చెప్పలేదు. మాజీ ఎమ్మెల్యే, ప్రజలకు ఏదైనా అవసరం పడితే రా, వచ్చి మాట్లాడు, మంచి పనులకు రా. ఏదైనా కానీ ధర్నాలు చేయి, ఏమైనా చేయి మంచి పనులకు. నువ్వు ఇట్లా ఏదన్నా అవసరం లేని అనవసరమైన దానికి పెట్టి వాళ్ళందరూ ఏమవుతారు? రేపు ఏదన్నా అక్కడ గలాటలు జరిగితే ఏం జరుగుతుంది? ఏమవుతారు వాళ్ళు? ఊర్లో ప్రతి ఒక్కటి నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అలాగే చేయాలంటే కుదురుతుందేమన్నా ప్రసాదన్న? కుదరదు. కావున ఇకనైనా కూడా ప్రజల కోసం బాగా చేస్తావని నేను ఆశపడుతున్నా. ఫస్ట్లోనే అధికార పార్టీ వస్తానే ప్రజలను, చిన్న నాయకులను, అధికారులను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతోనే ఒక బీసీ నాయకుడు నందం సుబ్బయ్య ఎట్లా చేసినావన్నా? ఏం చేసినావన్నా? అతని కుటుంబం ఏమైందన్నా? ఆ పాపం తగులుకోదా? నందం సుబ్బయ్య అనే అతను ఏదన్నా ఉంటే అరిచి దండించి ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా నీకు అన్యాయం జరిగితే చేయాలి. కానీ ఇవన్నీ చేస్తూ నువ్వు నీతి మాటలు మాట్లాడితే ఎట్లుంటుందన్నా? ప్రొద్దుటూరు ప్రజలేం మర్చిపోరు నిన్ను. నువ్వు చేసేదైతే మంచి, వేరే వాళ్ళు చేసే చెడా. నువ్వు చేసిందంతా ప్రజలు ప్రతి ఒక్క అణువు తెలుసు ప్రజలకు. నందం సుబ్బయ్యది ఎంత ఘోరాతి ఘోరంగా చంపినారంటే అంత ఘోరంగా చంపినారు. ఆ పాపం ఊరికనే పోదు. మీకు చెప్తున్నాను, ఇకనైనా ప్రజల కోసం పాటుపడు, మంచి కోసం పాటుపడు.
మంచి నాయకుడు అని అనిపించుకో అంతే. ఓకే.